కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కందమూరు, ఉప్పుటూరు గ్రామాల అభివృద్ధికి 6,57,00,000 రూపాయలు నిధులు కేటాయించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు గ్రామాలలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటంరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి స్థానిక నేతలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి నేతలతో కలిసి సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు లేనివేళ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న కందమూరు, ఉప్పుటూరు గ్రామాల్లో 25 లక్షల రూపాయలతో మనం సీసీ రోడ్లకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. కందమూరులో 10 లక్షల రూపాయలు, అదేవిధంగా ఉప్పుటూరులో 15 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇప్పటిదాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి జాతరని చేసుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి సుమారు 4 కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు కానీ, డ్రైన్లకు సంబంధించి కానీ, బస్ షెల్టర్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి. అవన్నీ కూడా ఈ రోజు నుంచి మండలంలో అభివృద్ధి జాతర మరోసారి 4 కోట్ల రూపాయలతో జరగబోతుంది. ఇప్పుడు దాకా కందమూరు ప్రత్యేకంగా ఈరోజు మనం ఏదైతే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామో దానికి సంబంధించి కందమూరు గ్రామానికి సంబంధించి దాదాపు రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్కి సంబంధించి కానీ 1,20,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటుకు సంబంధించి కూడా దాదాపు 1,62,00,000 రూపాయలతో చేసుకున్నాం. పుట్టూరు గ్రామానికి సంబంధించి 47.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ పెట్టాం. ఎలక్ట్రికల్కి 24 గంటల కరెంటుకు సంబంధించి 87 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఒక కందమూరు గ్రామానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనులకి 2,80,00,000, పుట్టూరు గ్రామానికి 1,34 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. ఇదిగాక ఏదైతే ఇప్పుడు మనం వచ్చినామో పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ కింద కందమూరు వయా ఉప్పుటూరు దాకా కూడా దాదాపు 2,40,00,000 రూపాయలతో పూర్తి చేసి దాన్ని కూడా ఇటీవల కాలంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరంతరం కూడా ఎమ్మెల్యే గారి ఆఫీసు ఎక్కడికక్కడ గ్రామాల్లో కానీ, డివిజన్లో కానీ కూటమి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అవన్నీ కూడా అర్హులకు అందిస్తూ, అదేవిధంగా అభివృద్ధి పరంగా నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా అజెండాగా పనిచేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా అదేవిధంగా నిరంతరం కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తాం. ఇంకా కూడా కొన్ని నియోజకవర్గంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అది ఇరిగేషన్ కింద కానీ, గ్రావెల్ రోడ్లు కానీ అవన్నీ కూడా ప్రతిపాదనలు పెట్టినాం. రాబో రోజుల్లో కూడా అవన్నీ కూడా పనిచేస్తామని మాకు ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1కి 3 సార్లు మాకు అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే ఆఫీసు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేలాగా, ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఎమ్మెల్యే ఆఫీసు మీకు అన్ని విధాల మీకు తోడుగా, నీడగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరిస్తున్న, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, స్థానిక జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ గారు, గౌరవనీయులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ, ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.